హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ షెఫ్ డైరీస్. ఈరోజు రొయ్యల వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ప్రాన్స్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రాన్స్ని బాయిల్ చేయాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు మనం సపరేట్గా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే ప్రాన్స్ నుంచి ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటి అంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత కడాయి పెట్టుకొని నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఫ్రై కాబట్టి. ఇప్పుడు మనం ఏదైతే ప్రాన్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి ఇందులో యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది వేస్తే ఏమవుతుందంటే స్మెల్ వస్తుంది ఆ వాటర్ కనుక మళ్ళీ యాడ్ చేస్తే. సో ఏవైతే ప్రాన్స్ బాయిల్ చేసి పెట్టుకున్నామో అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ప్రాన్స్ని బేస్డ్ ఆన్ అవర్ టేస్ట్ ఎంత క్రిస్పీగా కావాలి అంటే అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ వన్స్ ఆనియన్స్ వేసిన తర్వాత ప్రాన్స్ అనేవి ఫ్రై ఎక్కువ చేస్తే ఆనియన్స్ మాడిపోతాయి. సో అదే ప్యాన్లో 2 బిర్యానీ ఆకు వేసాను, అలానే ఒక చిన్న సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసాను. అలానే నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అది మీ టేస్ట్ ప్రకారం మీ స్పైస్ లెవెల్స్ బట్టి తీసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేయండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా ఇందులో యాడ్ చేసి ఇంకొంచెం సేపు అంటే కొంచెం మగ్గనించి ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు చేస్తే మళ్ళీ ఆనియన్స్ మాడిపోతాయి. ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇది కూడా మీ స్పైస్ లెవెల్స్ బట్టి యాడ్ చేసుకోండి. కారం వేసాక కొంచెం ఫ్రై చేసి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఫ్రై నుంచి మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1.5 స్పూన్ మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మసాలా పేస్ట్ వేసాక కొంచెం ఫ్రై అవ్వనించి దాని మీద కొంచెం కొత్తిమీర, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని దించేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా రొయ్యల వేపుడు రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే